ఏంది బువ్వ తింటావా? నెత్తి కొట్టుకోవద్దు అరిష్టం. ఏమైందో చెప్తావా చెప్పవా? నేను నీకు అరటి పండు, ఆపిల్ పండు, సిప్పలకాయలు అక్క అక్క నాకు రానికే తెచ్చినావా? జల్దీ నేను తెచ్చినా అన్ననా? ఎందుకో గుర్తొచ్చినాయని చెప్తున్నా. అమ్మో తిండనేసరికి నోరు తెరిచిండు. అమ్మో సఫర్ చేయొద్దు, పైసలు కట్టాలా మళ్ళా. సప్పుడు చేస్తే పైసలు కట్టుడేంది పోడా? ఓ అక్క సఫరే ఆడి మర్చిన ఆర్తలు చదువుతున్నావు కానీ ఎక్కువ టెక్స్ పడుతుంది నీకు. ఆర్తలు చదివితే ట్యాక్స్ పడుతుందా? అరే మీరంతా టీవీలు చూస్తుండ్రా, మీకు కూడా టెక్స్లు పడతాయి, సాఫ్ సాఫ్ అవుతుంది. చూడు సత్తి మర్యాద కొద్ది చెప్తావా లేకుంటే నీ లైన్ కటింగ్ చేపియాలా? అరే మొన్ననే 30 రూపాయలు ఇచ్చి సీన్ గానికి కటింగ్ కొట్టిపించుకున్నా, మళ్ళీ కటింగ్ చేపించుకో అంటున్నావు ఏంటిది? ఇగో ఇట్లయితే నేను ఆరగిరి గుట్టకోయి నున్న గుండు గీక్కిపించుకుంటా చూడాక మంచిగా అవుతుంది. అయితే వాయిగన్ని ఇప్పుడు నీ సంగతి ఏంది చెప్పు? వార్త చెప్తున్నావా లేదా? మోడీ సారు ఫొర్కసిఫర్లు పట్టి దేశమంతా సాఫ్ చేస్తుంది అనుకుంటే జేబులు కాల్ చేసే పని పెట్టిండు. స్వచ్ఛ భారత్ కు ట్యాక్స్ గురించేనా నువ్వు చెప్పేది? సారు అందరిని పిలిచి గ్లౌజులు దొరకని ఊరుమన్న ఫ్రే నాకు డఫ్ఫుట్ కొట్టింది అక్క. ఏం డౌట్ కొట్టింది? సార్ గీసంటిది ఏదో ఒకటి చేస్తాడు, రోడ్డు మీద ఊరిస్తే టాక్సులు వేసి దుమ్ములు వేస్తాడు అనుకోలేదు అక్క. పొరక షీపుర్లకు, గ్లౌజులకు, మూతి బట్టలకు, గమిషన్ పొడికి, దోమల మందుకు గివ్విట్తోనే పైసలు వసూలు చేస్తుండ్రు. మనది మనమే ఊర్చుకోవాలి, మనది మనమే సాఫ్ చేసుకోవాలి, మళ్ళీ సర్కార్కి ఎందుకు కట్టాలి టెక్స్? షారాన పని మొదలు పెడితే బారాన మన కాడ నుంచే వసూలు చేస్తారు. స్వచ్ఛ భారత్ కు పైసలు వసూలు చేయనీక మనమే దొరికినామా? కంపెనీలు చూడుఫో ఎంత ఖరాబ్ చేస్తున్నాయో, గాలకేయాలి టెస్కులు. కంపెనీలకు ట్యాక్స్లు వేస్తే వాళ్ళ మిషన్ల నోట్ల మన్ను కొట్టినట్టే కదా. గదే సాదా జనమైన అనుకో ఎంతేస్తే అంత కడతారు. అందుకేనా సాదా జన ఫోన్లు ఊరిస్తేనేమో ఫేఫాల ఫోటోలు వేయరు, ఈ ఐఫీ సూట్ కేసులలో ఊరిస్తేనేమో ఫేఫాలలో పడతారు. సర్కార్ అంటే గదే చేస్తారు తమ్మి. టెక్స్లు వేస్తే మున్సిపాలిటీల మీద వేయాలి, బొచ్చటి పైకం ఉన్న పని చేయని ఆఫీసర్ల మీద వేయాలి. ఆఫీసర్లు అంటే ఎవరు తమ్మి? సర్కార్లో భాగమే కదా. అంతేనంటావా అక్క? అయితే గిఫర్స్ అండి ఆర్తలు చూసిన ఫన్నే, పండ్లు తోముకున్న ఫన్నే, గాలి పీల్చుకున్న ఫన్నే, బువ్వ తిన్న కానీ ఫన్నే, ఆఖరికి నెత్తేంటికెలకు రంగేసుకున్నా కూడా ఫన్నే. ఏమో తమ్మి అసొంటి రోజులు కూడా వస్తాయేమో మరి. మోర్ సార్తో ఫోటో దిగితే ఫన్ను, దానికి లైక్ కొడితే ఇష్టం ఫన్ను, మళ్ళీ డిస్లైక్లు కొడితే ఇష్టం లేని ఫన్ను, షేర్ చేస్తే ఫన్సుడు ఫన్ను, ట్యాగ్ చేస్తే తలిగిచ్చుడు ఫన్ను, అన్నిటికి ఫన్నులే మనాలి. అట్లనా? మరి ఢిల్లీకి పోయి చెప్పు, లేకుంటే సార్కు ఒక లెటర్ రాయితమ్మి. రాస్తా నేను. గిట్లా పనులు వేసుకుంటూ పోతే భారతదేశం మొత్తం బాగుబలి దేశం అయిపోతుంది. ఎట్లనమ్మా? అందులో మొత్తం మనుకలే ఉంటాయి, ఇండ్లన్నీ మంచిగా అవుతారు. అప్పుడు ఫర్బాస్ పెద్దబలి సినిమా తీసినాక నేను కూడా 3 సార్తో కలిసి వస్తా పోయి. విన్నారు కదా, ఇక ఇప్పటి సంది ఇంకో రూపాయి సర్కార్ స్వచ్ఛ భారత్ ట్యాక్స్ ఎదిరించేందుకు తయారుగుండ్రి.